అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని హెచ్చిద్దాం. హల్లెలూయా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనము విందామండి. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఈ ఉదయ కాలము మరి అనుగ్రహించిన వాక్యము వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 49వ వచనం చదువుకొని వాక్యమును ధ్యానించుకుందాం. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. ఆమేన్. హల్లెలూయా. దావీదు భక్తుడు ఈ విధంగా సంబోధిస్తూ ఉన్నాడు, ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నాడు, ఈ విధంగా ఆరాధిస్తూ ఉన్నాడు, ఈ విధంగా కొనియాడుచూ ఉన్నాడు, ఈ విధంగా హెచ్చిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఏమని అంటే, అందువలన యెహోవా అన్యజనులలో, ఎక్కడంట? అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. ఆమేన్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఎప్పుడు అన్యజనులలో దేవుణ్ణి స్తుతించగలుగుతాడు, దేవుణ్ణి కీర్తించగలుగుతాడు, దేవుణ్ణి కొనియాడగలుగుతాడు అంటే అతని జీవితంలో దేవుని కార్యము సంపూర్తి అయినప్పుడు, దేవుని అద్భుతము, దేవుని ఆశ్చర్య కార్యము, దేవుని కార్యాలు అతని జీవితంలో ప్రత్యక్షపరచబడినప్పుడు, దేవుడు ద్వారా అతను పొందుకున్న మేలును బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, ఆ విషయాన్ని బట్టి ఆ వ్యక్తి దేవుణ్ణి ఏం చేస్తాడు? స్తుతిస్తాడు, కీర్తిస్తాడు. దీని ముందు వచ్చిన మనం గమనించామనుకోండి, ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే 48వ వచనంలో, ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును,
నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు. బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎందుకు దావీదు భక్తుడు అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను అని మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ దేవుడు అతన్ని విడిపించాడు, దేవుడు అతన్ని తప్పించాడు, దేవుడు అతన్ని హెచ్చించాడు, దేవుడు అతన్ని ఉన్నతమైన స్థానములో నిలబెట్టి ఉన్న దాన్ని బట్టి. హల్లెలూయా. అది ఎలాగ జరిగింది? ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని విడిపించాలి అంటే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి అంటే, ఆ వ్యక్తిలో ఎలాంటి గుణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి జీవితము కలిగి ఉండాలో తెలుసుకుందాం. ఇక్కడ 3 విషయాలు నేను మీకు తెలియచేస్తాను ఈ దినం, మీరు గమనించండి. మొదటిది ఏంటి అంటే, మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. దేవుణ్ణి గణపరచాలి. వండర్ఫుల్, బాగుంటుంది దేవుని స్తుతించటము, గణపరచడం. దేవుణ్ణి స్తుతించాలి అంటే నీ జీవితంలో దేవుని కార్యాలు ఏం చేయబడాలి? నెరవేర్చబడుతూ ఉండాలి. ఆమేన్. ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతూ ఉండాలి. ఇందాక మనం చదివాం కదా వచనము, దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నన్ను తప్పించాడు, దేవుడు నన్ను హెచ్చించాడు అని. ఆమేన్. అది జరగాలి అంటే నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు, కీర్తిస్తూ ఉన్నావు, కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయకపోతే, అది నీ జీవితంలో అద్భుతం జరగకపోతే నువ్వేం చేయలేవు? దేవుణ్ణి సంతోషంగా, ఆనందంగా, లేకపోతే ఉల్లాసంగా, ఉత్సాహంగా స్తుతించలేవు. అదే దేవుడు నిన్ను విడిపిస్తే, దేవుడు నిన్ను తప్పిస్తే ఎంతగా స్తుతిస్తావో ఈ వాక్యం తెలియచేస్తుంది. ఆమేన్. దేవుడు ఎవరిని విడిపిస్తాడు? ప్రశ్న చెప్పండి. దేవుడు ఎవరిని విడిపిస్తాడు అంటే ఈ వాక్యం చదివితే మీకు తెలుస్తుంది. అదే 18వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు దావీదు జీవితం మనము నేర్చుకోవచ్చు. దావీదు జీవించిన పరిశుద్ధమైన జీవితము మనకు కనపడుతుంది. దావీదును దేవుడు ఎందుకు విడిపించాడు, దావీదును దేవుడు ఎందుకు హెచ్చించాడో ఈ మాటలను బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుడు దావీదును ఉట్టిగానే విడిపించలా, దావీదును దేవుడు ఉట్టిగానే హెచ్చించలా. ఇలాంటి జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదును దేవుడు విడిపించి హెచ్చించాడు. హల్లెలూయా. అందరూ అంటారు, అబ్బా నేను చాలా దేవుని స్తుతిస్తున్నానండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానండి, దేవుని సన్నిధిలో చాలా కన్నీరు కారుస్తున్నానండి అంటారు. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఒక ప్రక్రియ మనం ఇక్కడ గమనించబోతున్నాం. ఒక పరిశుద్ధమైన వాక్యాన్ని మనం గమనించబోతున్నాం. చూడండి, ఇక్కడ చదవండి జాగ్రత్తగా. 18వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. ఏమంటున్నాడంటే, నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాను. ఆమేన్. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. యెహోవా మార్గం నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనే నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసి వాడును కాను. దోషక్రియలను నేను చేయనొల్లకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండి చూచి తన దృష్టికి కనబడి నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దావీదుని విడిపించటానికి, దేవుడు దావీదును హెచ్చించటానికి మూల కారణం ఈ వాక్యము. హల్లెలూయా. మనం అందరం అనుకుంటాం, అబ్బా దావీదు గొర్రెల కాపరిగా ఉన్నవాడు ఇజ్రాయెల్ రాజు అయిపోయాడు అని అనుకుంటాం. కానీ ఇజ్రాయెల్ రాజుగా కాకముందు ఎన్నో రకాల శ్రమలు అనుభవించాడు, ఎన్నో రకాల మరణ సంబంధమైన బాధలను అనుభవించాడు, మరణకరమైన దుఃఖాన్ని అనుభవించాడు ఆయన. కానీ అతను ఏనాడు దేవుని విడిచిన వాడు కాడు. హల్లెలూయా. ఏనాడు దేవుని నీతిని నుండి తొలగిపోయిన వాడు కాదు, ఏనాడు యథార్థతను విడిచిపెట్టిన వాడు కాడు, ఏనాడు దేవుని వాక్యమును త్రోసిపుచ్చిన వాడు కాదు, ఏనాడు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన వాడుగా కనపడుతున్నాడు. ఏ నాడైనా మీరు గమనించండి, అతని జీవితము వాక్యానుసారమైన జీవితము కలిగి ఉన్నాడు అతను. ఇప్పుడు అన్యజనుల్లో నేను నిన్ను ఘనపరచెదను అని దావీదు మాట్లాడుతుండడం కాదు, కానీ అతను
దేవుణ్ణి అన్యజనులు స్తుతించినా స్తుతించకపోయినా దేవుడు హెచ్చించిన దాన్ని బట్టి అన్యజనులే దేవుని మహిమపరుస్తారు. ఆమేన్. చాలాసార్లు ఏమనుకుంటామంటే మనము పోయి ప్రజలకు తెలియచేయాలి దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి. నువ్వు తెలియచేయాల్సినంత అవసరత కూడా లేదు, అంత అవసరత కూడా లేదు. దేవుడు ఒకసారి నేను హెచ్చించాడు అనుకో, అన్యజనులే తామంతట తామే దేవుణ్ణి స్తుతించటం మొదలు పెడతారు. హల్లెలూయా. అంటే దేవుణ్ణి స్తుతించాలి అన్యజనులు అంటే నీవు ఏం చేయబడాలి? విడిపించబడాలి, హెచ్చించబడాలి. మరి దేవుణ్ణి విడిపించాలి, హెచ్చించాలి అంటే నీవు దావీదు లాంటి జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. అన్యజనులు దేవుని మహిమపరచాలని ఒక గోల్ పెట్టుకున్నావు, ఒక డెస్టినీ పెట్టుకున్నావు. అది జరిగించబడాలి అంటే నీ ప్రవర్తన దావీదు లాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. నీ ద్వారా అన్యజనులు దేవునికి మహిమ రావాలి అనుకుంటున్నావు, అప్పుడు నువ్వు దేవుని మందిరంలో ఆయనకి ఇష్టడుగా ఉండు. దేవుని దగ్గర ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించు. నీ ద్వారా దేవుని నామము హెచ్చించబడాలి. నీ ద్వారా దేవుని నామము ఉన్నతమైన నామముగా అనేక మందికి కనపరచబడాలి అంటే నీవు నిర్దోషమైన జీవితం జీవించు. హల్లెలూయా. 10 మందికి పిలిచి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తే, అన్యజనులను దేవుని నామాన్ని ప్రకటిస్తే అది కాదు, నీ జీవితం కనపడాలి. దావీదుకు కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడు. నేను ఏమంటే ఆయన మార్గం అనుసరించుచున్నాను, భక్తిహీనుడనే నా దేవుని నేను విడిచిన వాడను కాను. అంటే ఎన్ని రకాల సమస్యలు వచ్చినాయండి. మరణం వెంటాడుతుంది, మరణం అతను వెంటాడుతుంది, కానీ ఏనాడు దేవుని విడిచిపెట్టలేదు ఆయన. మనమైతే ఒక సమస్య వస్తే దేవుని విడిచిపెట్టేస్తాం, మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే దేవుని విడిచిపెట్టేస్తాం, మనకి ఏదైనా బాధ కలిగితే దేవుని విడిచిపెట్టేస్తాం. అలాంటి వారి ద్వారా దేవుని నామము మహిమపరచబడదు. అలాంటి వారి ద్వారా దేవుని నామము ఘనపరచబడు, హెచ్చించబడదు. ఎవరి ద్వారా దేవుని నామం విడిచిపెడతాయంటే అంతము వరకు సహించే వారి ద్వారానే ఆయన నామము మహిమపరచబడుతుంది. ఆమేన్. అంతం వరకు మనం సహించాలి. ఆయన మనం విడిపించేంత వరకు మనం ఓర్చుకోవాలి. ఆయన మనం హెచ్చించేంత వరకు మనము ఆయన సన్నిధిలో నిర్దోషంగా జీవించాలి. ఎంత గొప్ప మాట అంటున్నాడండి. నా చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఆ ప్రతిఫలం ఏందో తెలుసా? శత్రువుల చేతిలో నుంచి విడబడటం. ఆమేన్. నా శత్రువుల ఎదుటే ఆయన నన్ను హెచ్చించటము. హల్లెలూయా. ఆ నిర్దోషత్వాన్ని బట్టి శత్రువుల ఎదుట దావీదును దేవుడు హెచ్చించి ఉన్నాడు. నీ నిర్దోషత్వమును బట్టి ఒక రోజు నీవు అనేకులు ఎదుట హెచ్చించబడతావు. ఆ హెచ్చించబడిన దాన్ని బట్టి అనేక మంది నిన్ను బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. హల్లెలూయా. అన్యజనులు ఆయన నామము మహిమపరచబడుతుంది. నీవు పొందుకున్న ఆశీర్వాదం ద్వారా, నీవు పొందుకున్న ఆ బలమైన విడుదల ద్వారా అనేక మంది దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. దావీదు ఒక్కడే కాదండి, మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయాలని చూస్తున్నాడు. దావీదు జీవితంలో ఒక్కడి జీవితంలో దేవుడు చేయాలనుకోలేదు, మనందరి జీవితాల్లో దేవుడు ఉదయకాలం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన మన ద్వారా మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు. ఆయన మన ద్వారా హెచ్చించబడాలని ఆశపడుతున్నాడు. నాట్ ఓన్లీ ఏమంటారు క్రైస్తవ సమాజంలోనే కాదు, అన్యుల మధ్య కూడా, దేవుని నామం ఎరగని వారి మధ్యలో కూడా ఆయన మన ద్వారా మహిమ పొందుకోవాలని ఆశపడుచు ఉన్నాడు. హల్లెలూయా. అది ఎప్పుడు సాధ్యపరచబడుతుంది? అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే నీవు నీ ప్రవర్తన ఆయన దృష్టికి ఎల్లప్పుడూ ఇష్టంగా జీవించినప్పుడు, ఎల్లప్పుడూ నిర్దోషంగా నువ్వు ఆయన ఎదుట కనబడినప్పుడు, ఎల్లప్పుడూ నువ్వు ఆయన వాక్యానుసారమైన జీవితము జీవించినప్పుడు అది నెరవేర్చబడుతుంది. ఎట్ లాస్ట్ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోడండి. దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడండి. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితుల్లో దేవుడు మన శత్రువుల చేతిలో నుండి మనం విడిపించి వారి ఎదుటే దేవుడు మనల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు నీ జీవితాన్ని దావీదు జీవితంలాగా మలుచుకోవటానికి ప్రయత్నం చేయి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు.
ఆయన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఆ కీర్తన మొత్తం మీరు చదవండి కావాలంటే. 4వ వచనం నుండి చివరి వచనం వరకు అనేక శ్రమలు ఉన్నాయి, అనేకమైన బాధలు ఉన్నాయి, అనేకమైన పోరాటాలు ఉన్నాయి. కానీ అతడు నిర్దోషంగా జీవించాడు, దేవుడికి ఇష్టడుగా జీవించాడు, దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించాడు. దాన్ని బట్టే దేవుడు అతన్ని హెచ్చించాడు. ఈ ఉదయ కాలం నిన్ను కూడా దేవుడు అదే విధంగా హెచ్చించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీ పాద సన్నిధి చేర్చున్నాం. అవును ప్రభా, అన్యజనులలో నేను నీ నామమును మహిమపరచెదను, ఘనపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదనని దావీదు భక్తుడు సెలవిచ్చిన విధముగా మేము కూడా సెలవిస్తూ ఉన్నాం ప్రభా. దావీదు ఎలాగ చేయగలిగాడు స్తుతి? ఎలాగ దేవుని ఎలాగ ఆరాధించగలిగాడు అంటే అతను జీవించిన జీవితం బట్టి, అతని ప్రవర్తన బట్టి, అతని నడవడిని బట్టి ప్రభా అతను విడిపించి హెచ్చించి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడాన్ని బట్టి అనేక మంది అన్యజనులు నిన్ను మహిమపరిచారు. అనేక మంది తండ్రి నీ నామం ఎరగని వారు నిన్ను స్తుతించారు. అలాంటి జీవితము మాకు దయచేయండి. అలాంటి జీవితం మేము కూడా జీవించడానికి కృప దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఇదే కాలము ప్రభా తండ్రి నీకు వందనాలు. మేము నీకు ఇష్టలుగా ఉండటానికి సహాయం చేయండి. నీ లేఖనాలను ప్రభా అనుసరించి జీవించడానికి సహాయం చేయండి. మా చేతులు, మా హృదయము, మా మనస్సు నిర్దోషంగా నిష్కలంకంగా ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ నీ కొరకు బ్రతకటానికి మాకు సహాయం చేయమని యేసు నామం అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. ప్రతి ఒక్కరు పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.